ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నియోజకవర్గ స్వయం ఇన్ఛార్జీలను ప్రకటించారు. అందులో మా మదనపల్లికి నిసార్ అహ్మద్ గారిని ప్రకటించారు. అందువల్ల మా మైనార్టీలకి చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఆరు మంది మైనార్టీలకి ఇచ్చినారు. కావున మేము మైనార్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటాను. మదనపల్లి నియోజకవర్గంలో మరోసారి మైనారిటీకి అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉంది. మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము. ఖచ్చితంగా మళ్ళీ కూడా మదనపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నిసార్ అహ్మద్ గారిని గెలిపించి మీకు కానుకగా ఇస్తామని. అందుకోసం ఈరోజు మేము మా మదనపల్లి నియోజకవర్గం నుండి మా నిసార్ అహ్మద్ అన్నగారిని ఇన్ఛార్జిగా ప్రకటించడం, అభ్యర్థిగా ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు మేము ఎప్పుడు కూడా మా వర్గం అంతా కూడా కానీలే మేము ఎప్పుడు ఎన్నంటూ ఉండి మేము ఏ అభ్యర్థి అయినా సరే, నిసార్ అహ్మద్ గారు అయినా సరే, లేదు మిథున్ రెడ్డి గారు అయినా సరే, ఎక్కడ ఎవరు నిలబెట్టినా కూడా మేము సాయశక్తులా కృషి చేసి మేము ప్రతి ఒక్కరిని మేము పార్టీకి పనిచేసేట్లు కూడా మేమందరిని కూడా కలుపుకొని పోతాము. మేము మొదటగా మదనపల్లి నుంచునే మా అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిపించుకొని మేము గిఫ్ట్గా మా ముఖ్యమంత్రి గారికి ఇస్తామని మరీ గంటపరంగా చెప్తూ ప్రకటించిన ప్రకారం 3వ జాబితాలో నిసార్ అహ్మద్ గారికి మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాము అందరూ. దీనికి జై జగన్. సో దీనికి ప్రత్యేకంగా మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మదనపల్లి నియోజకవర్గానికి రెండోసారి మైనార్టీకి టికెట్ కేటాయించడము ఆయన ఉదారతకి, మిథున్ రెడ్డి గారి ప్రోత్సాహానికి ఎంతో గౌరవకారణము. వాళ్ళకి మేము ఎన్ని ఉంటే వాళ్ళకి సహకారం ఇచ్చి ఎంపీ గారిని ఈసారి పార్లమెంట్లో పెట్టి సెంట్రల్ మినిస్టర్గా చూసి ముఖ్యమంత్రి గారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీట్లను 175 నిరూపించి చూపిస్తానమని ఇందు మూలంగా రామసవరం మండలము, రామసవరం యూత్ ప్రజల తరఫున తెలియజేసుకుంటాం. జై భీమ్, జై జగన్.